ఇక తెల్లారింది. తెల్లారితోనే అనేక పనులు చేసుకుంటాను. సన్న రాలే. టైం వచ్చేసి 6:30 అవటానికి వచ్చింది. ఇట్లుంది మా వ్యూ పొద్దుగానే. ఎటువేనవే మరో బర్రె కొనుక్కుందామని. పెండ కోసం బర్రె ఉంటుంది. ఇక అనుక అలుకు చల్లటానికి అని పెండ దాని చెప్తాను. పెండ తేలే అమ్మ, ఎలుక పడ్డది చూద్దాం. ఇలా అత్తలేదు. చలికాలం అని ఇలా కూడా అత్తలేదు. వస్తుంది మళ్ళీ కుయ్యి 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 అని చూడండి. తీయాలి మళ్ళీ. ఇక మన కార్ మైలేజ్ చూడండి ఎంత ఘోరంగా పడు. 15.7 ఉండే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు నేను 17.7కి తెచ్చిన. వీళ్ళు 1 డేలో 13.5కి తెచ్చిండ్రు. ఘోరంగా పడిపోయింది. పెళ్లికి ఇచ్చిన ఆక్కుంటా నడిపిల్లానే ఏమో ఇంత ఘోరంగా పడిపోయింది. ఇప్పుడు ఎప్పుడు పెరుగుతుందో ఏమో. ఇక ఎలుక పడ్డది చూద్దాం ఫస్ట్. ఇగో ఎలుక పడ్డది రా. పండుగ పూట ఎలుక పడ్డది. గోన్ తాగని చెప్తాను. ఇది రోజు మొత్తానికైతే పడ్డది. రోజు కార్లో గోన్ని చేసిన సీట్లు కొరుకుడు, అది కొరుకుడు, ఏ కేబుల్ కొరికిందేమో. గిట్ట తెరిచి ఉంచినప్పుడు వీళ్ళకెళ్ళి ఇట్లా వేయింది. సో వచ్చింది కథం. కారు మొత్తం ఆగా చేసింది. మొత్తం చూడండి ఎట్లా కొరికిందో. మొత్తం కారు అంతా పొక్కలు చేసింది. ఆగం చేసింది. ఇక చూడండి ఇక్కడ ఎట్లా కొట్టింది. ఇంత పొక్కని ముందట ఇంకో ఘోరం చేసింది. అతుక్కునే ప్యాడ్ పెట్టినాం కానీ దానికి కూడా పడలే. దాని మీద పెట్టిన మెల్లంగా అడుగులేసి తినిపోయింది కానీ దానికి కూడా పడలే. ఇట్లయితే సెట్ అయితే లేదని బోన్ తెచ్చినాం. బోన్లో పడ్డది. ఘోరంగా కారు కొడుతుంది. పడ్డది సంతోషాన్ని కాదు కానీ కారు తుక్కు చేస్తాంది. పండుగ పూట ఎలుక పడ్డది. కూర అయితే ఇంకా దూరం పోగొడతాయి. మళ్ళీ చూస్తుంది ఎట్లా కొరుకుతాను. ఇక దాన్ని కూడా ఊరికి బయటకు వెళ్తాను చూస్తాను. కొరుకుతానమ్మా మంచిగా ఉంటాయి. అయిపో కారు అంతా కొరుకుతాయి. ఎట్లా అనిపిస్తాను. మంచిగా నెయ్యి గీతా తింటా. టమాటా కాయ కోసేది మేపు ఎత్తుతాను అలుకు ప్యాకెట్లా. మనకు రెయిన్ గాలి అవుతాన్ని. ఇంకా కొన్ని రోజులు అయితే మంచిగా అయితే లడ్డలు తెల్లారుతాంది. సూర్యుడు ఇప్పుడే వస్తాడు. అమ్మ ఒక్కడే దెబ్బ. ఇంట్లోనూ తులసి గద్ద అక్కడ కొబ్బరికాయ కొట్టి అయిపోయింది. హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. ఇంకా గన్ని ఎక్కాలి నానే జారుకుంటా కిందిపోతే కొంత మంది లేరు. ఇంకా అడుగు కూడా కదులుతలేదు. రాని ఇది రోడ్డు కింద దాకా అవుతుంది. అలాంటి ఇవ్వాలి 2-3 దాకా లైన్ కదలాట. జరుగులే పోదాం ఇంతే. నువ్వు అనుకున్నావు నీ కోడే లగ్గం చేసుకున్న గుడి. శివుడే ఇక్కడికి రప్పించింది కావచ్చు. వచ్చిన ఉపవాసం ఉంటుంది. ఎందుకు ఏమై సడన్ గా పావత్తి ఏం చెప్తే పూజ చేయాలి. పిసాన నాగదేవత వచ్చింది. దేవుడు సపోర్ట్ ఇస్తాడు. మన టీమే సపోర్ట్ ఇస్తాడు. ఇలా ముచ్చట వచ్చేసి కార్తీక పౌర్ణమి. ముందుగా మన వాళ్ళందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమికి మామూలుగా అందరూ శివాలయంకి వెళ్తారట. కానీ ఇక్కడ ఏందో ఎక్కువ మంది గూడెం సత్యనారాయణ టెంపుల్కి వెళ్తారు. సో మనం కూడా అక్కడికి వెళ్దాం. అయిపోయిందా మీ పూజలు? మా పూజలు ఇప్పుడు అయిపోయినా. పొద్దున అయితే ఇప్పుడు అయిపోయినాయి. పూలు అయితే బలి పెట్టిందని. అసలు ఈ కార్తీక పౌర్ణమి ఎట్లా చేసుకుంటారు నీకు తెలుసా? తెలియదు. ఫస్ట్ టైం కార్తీక పౌర్ణమికి ఇట్లా అంటే భక్తులు ముట్టించు. అవునా? అంటే 365 ఇక్కడ ముట్టిస్తావు? ఇక్కడనే. ఎప్పుడు? గుడి కాడనే నేను ముట్టిస్తే ఇంటికాడనే. ఎప్పుడు? సాయంత్రం. సరిపోదాం అమ్మాడి గుడికి. మేము బండి మీద ఊర్ని బండ్లు ఉన్నాయా? ఏ పెడతావు? గిటేట్ అన్న పెట్టి తక్కువ తీసుకోవచ్చు. ఏం తెలియదు ఎందుకు వచ్చినావు. జనం అయితే నావ గోత మంది ఉన్నారు. కానీ జనం అయితే ఫుల్ మంది ఉన్నారు. నేనైతే 10-20 సంవత్సరాల తర్వాత వచ్చి గుడికి వచ్చు. సత్యనారాయణ స్వామి గుడికి. కానీ శివాలయంకి వెళ్తారో కానీ నేనైతే ఇప్పటి వరకు అసలు ముట్టనే రాలేదు. అంటే సార్లు కానీ ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది అనుక? బాగా రేట్లు ఉన్నాయి అనిపిస్తాను.
మా పాపకి చాలా ఇష్టం మీరంటే. ఎవరమ్మా? తిమ్మాపూరి. థ్యాంక్ యూ అండి. ఫ్రీయా పైసలా? థ్యాంక్ యూ. హాయ్ నిజంగా పావని పోతా లేదు ఇంకా కన్నీ ఎక్కాలి నానే. ఇలా అయితే ఫుల్ స్టెప్స్ పడతాయి ఇప్పుడు. కానిక ఆకలి అయితే అన్నం తిని పోదాం. ఇక్కడ పెడతారట. పోతా మీద ఉందా గుడి సాధనైతేలే. వేములవాడ కాడ ఉన్నట్టున్నారు మంది అయితే. కానీ కానీ అంటే రోజు ఇట్లుంటారు. ఇలా కార్తీక పౌర్ణమి ఇట్లున్నారు అందరం కలిసి. సార్ వస్తాం మేము అందరం కలిసి. కానీ ఇట్లా ఎక్కదు మెట్ల నుంచి ఎక్కాలి. కానీ ఈ దాకా కార్ నుంచి అమ్మ గిడ ఏడావుతుంది కారు మరి జారుకుంటే కింది పోతే గిత్త మీద కార్ లాపి ఏమన్నా ఉందా వ్యూ కలిసి. ఎక్కడ పడితే అక్కడ మజ్జిగ ప్యాకెట్లు పంచుతాను. ఏమైంది ఇక్కడ పచ్చదనం వచ్చింది. నాయ్యా వీళ్ళు మంచిగా ఉట్టిగా స్పెషల్ కొంచెమైనా కదులుతుంది కదా ఆయన. మజ్జిగ పోయేటోళ్ళు ఎట్లా పోతాను మరి? కాదు కిందికి గదే మరి ఒక్కరు కూడా వస్తలేరు. అయితే అవునా? అటు సానందం గుడికోదామా? పోదాట లైన్ ఏదో విఐపి 2-3 దాకా ఇంతే అన్నట మంది. నిజంగానే వాళ్ళకి వశపడతలేదా? దాంట్లో నేను ఇరికినట్టు అయితే మళ్ళీ వెళ్ళరు వద్దా మళ్ళీ వద్దా గుడికి. కొంత మంది లేరు అడుగు కూడా కదులుతలేదు. ఇక గూడెం గుట్ట కాడ ఎవరో విఐపి వస్తానని మొత్తం మందిని ఆపిన్లు. చాలాసేపు దాదాపు 20 నిమిషాలు ఉన్నాం. అయినా కానీ ఒక్కరు కూడా ముందుకు పోలేదు. ఇది ఇప్పుడైతే ఇక పోయేటట్లేమని అనిపించింది. నిజానికి అప్పటికి అన్విక అన్నది అలా మంది కూడా ఎన్నర్ లేని మంది వచ్చింది. ఎప్పుడు ఇంతగా నన్ను రాలేదట. ఈసారి ఇంతమంది వచ్చిన ప్రతి ఒక్కరు అన్నారు. ఎందుకంటే 2-3 దాకా ఇట్లనే ఉంటారు. కొన్ని కదిలినా గానీ 3 అయినా 2 అయినా మంచిగా కానీ 2-3 దాకా నేను కదపరాట. మేము పోతాం. ఇయ్యానా నీకు లైన్ ఆఫ్ తాపిల్లు కానీ ప్రతి ఒక్కరికైతే మజ్జిగ ప్యాకెట్లని అవి ఇవని డిస్ట్రిబ్యూట్ చేసి మంచిగా అనిపించింది. దానికి అనుకో ముందే శివుని గుడికి వెళ్దామని అన్నది. కానీ నేనే ఏ గూడెం పోతారట అందరూ, మనం కూడా గూడెం పోదామని ఇక తీసుకొని వచ్చి లైన్ మళ్ళీ కలుతానన్న లేదు. ఒక గంటసేపు ఉన్నాం కానీ అడుగు కూడా కాలేదు. ఇక కావాలని అప్పుడు ఏం చెప్తాం. అందుకే షార్ట్ లో చూసిందట ఎక్కువ శివుని గుడికే పోతారు అది అన్నారు. కానీ ఏంటిదమ్మా మీరు దర్శనం చేసుకోవాలి మీరు కూడా? గంట పోనీ లైన్ కదిలినా కానీ ఉండొచ్చు కానీ కదులుతలేదు. వాళ్ళు అట్లనే ఆపుతాను. ఒక్కొక్కరు గంట అవుతుంది 12-11 అవుతుంది అని అంటారు. సాయంత్రం వచ్చి ఫ్యామిలీ తోటి వచ్చి మంచి అన్ని మొక్కుకొని దర్శనం చేసుకొని మెయిన్ గా పోయాల్సింది శివుని గుడికే కాబట్టి శివుని గుడికి వెళ్దాం. ఏ ఊరు? వచ్చినాం పోతాను. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిపోతాం. ఎట్ల కాడ కొబ్బరికాయ కొట్టిపోతాం. టికెట్ అంటే స్పెషల్ టికెటా? స్పెషల్ టికెట్ అడుగుదా ఎవరే
ఇక దానికి ఓడి ఎట్లుంటుందో తెలిసాగా అది అనుకునేది జరుగుతుంది. ఇక శివుని గుడికే రిటర్న్. నేను శివుని చెప్పాలంటే నువ్వు అనుకున్నావు నీ కోడే ఏమో అనుకున్నావు మళ్ళా అని పోదాని అందరు పోతారు అన్నోళ్ళే నేను పోదామని సామాన్ కొనుక్కోవడానికి కూడా వచ్చినట్టు అయింది. పోలానా చూసి మనోళ్ళు అప్పుడు టక్క దర్శనం అయింది అనుకోవచ్చు. మిరపకాయ బజ్జీ బయట ఫుడ్ తినకన్నా డాక్టర్ నీకు మానలేదు మిరపకాయ బజ్జీలు తిందామని అంటాను. దర్శనం అయితే ఇంకా మంచిగా అనిపించింది. దర్శనం చేసుకోకుండా అయిపోయిందా దర్శనం? చెల్లుడు కూడా కష్టంగా ఇంత ట్రాఫిక్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పోక లగ్గం చేసుకున్న గుడి ఏదైనా దేవుడు రాసి పెడితేనే జరుగుతుంది కదా. గుడికి వచ్చినాం, దేవుడు ఎక్కడికి రప్పించిండు అనుకున్నాం. ఇక అనుకున్నట్టే శివుని గుడికి వచ్చినాం. ఇది కూడా మా పెళ్లి జరిగిన గుడి, మంచిగా అనిపించింది. అనిక నీకు గుర్తుందా గుడి? పుత్ర పవిత్రాభిరుద్రస్తు ధనకనక వస్తు ఆహారం రుద్రస్తు శీఘ్రమేవ శ్రీ సదానందహర కృపా కటక్ష సిద్ధిరస్తు మనోవాంఛ బల సిద్ధి కలిగి ఆనందం కలిగి ఐశ్వర్యం కలిగి సర్వాది నివారణం సమస్త పాప నివారణం. ఇట్లా ఇట్లా ముట్టియాలా? ఇట్లా ముట్టియాలన్నట్టు కార్తీక పౌర్ణమి అవునా? చెప్తే అట్లా మనకి ఫస్ట్ వెలుగుతాయి అంటే ఒకటేసారి ఫస్ట్ 361 వత్తు ఉన్నాయని మరి అన్ని గాను లెక్క పెట్టాలి. ఏం లెక్క అడుగుతాను. పైన కర్పూరం పెట్టింది కర్పూరం ఏమన్నా తిన్నావా తాత మరి? ఒకరోజు ఉపవాసం ఉంటుంది. శివుడు మెచ్చిన మాసం కార్తీకం, కేశవుడు నచ్చిన మాసం కార్తీకం. 365 ఒత్తులేసి ఎందుకు ముట్టిస్తారు అంటే మనం తెలిసో తెలియక ఏదన్నా రోజు ముట్టించి ముట్టేయకపోయి అన్నట్టే ఉన్నా గానీ ఒక్కరోజు అన్ని అంటే కవర్ అయితే పత్తితో సహా 360 కలిపి ముట్టిస్తారు అట. గది ప్రాసెస్. అందుకే 365 ఒత్తులేసి ముట్టిస్తారు. నేను కూడా వీడియోలో చూసినాం. సో మీకు తెలియని వాళ్ళు ఉంటే మన వీడియో చూసి తెలుసుకుంటారు. గూడెం సత్యనారాయణ స్వామి కూడా అనుకున్నాం. ఇక ఆడ అంటే కలుతలేదు, వాళ్ళు ఓనిస్తలేరు. ఇక ఆడ బాగా సేపు వస్తాను, గంటలు గంటలు అయ్యేటట్టు. టైంకి పోయి అయితే కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది. పోనీ ఉందాం లేట్ అయినా పర్లేదంటే అది ముందుకు కూడా కలుగుతుంది. నిజానికి కార్తీక పౌర్ణమికి శివుని గుడికి వచ్చి ముట్టిస్తారు అని వీడియోలో చూసినాం. శివుడే ఇక్కడికి రప్పించింది కావచ్చు. వచ్చిన ఇక్కడనే మా పెళ్లి జరిగింది. రైట్ పెళ్ళైన కంచి ఫస్ట్ టైం. కానీ పెద్ద పెద్ద గుళ్ళు అంటాం కానీ ఎక్కడ క్వాలిటీ మెయింటైన్ చేస్తలేరే. ఎట్లా ఉంటారు జనం అన్నట్టు. చిన్న చిన్న కొబ్బరికాయలు, ఎలుగని అగరబత్తీలు, మరి 50కి వచ్చిన అగరబత్తీలు కథ ఓ 4-5 నీళ్ళైతే బాగానే వెళ్ళినాయి. అయ్యగారు 2 సార్లు పోయలే మరికా. అయిపోయింది మా దర్శనం. అయితే పోదామానే ఎవరు మరి ముత్యంపేట హోటల్కి పోయి తిందామా వండుతావా? ఇంటికి వెళ్తాను ఇక. దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిన వాళ్ళు అనిక పని పూలు అల్లుడు ఒక్క దర్వాజా అన్ని వెళ్ళినావు. నిన్న మంచి అల్లి పెట్టుకున్నాం. ఆ ఒక్క దర్వాజా మిగిలింది. అన్నం తినవా అనే? అన్నం తింటా జ్యూసులు తాగుతాయి. దొడ్డ అయితే లేవా? బాగా ఫుల్ పొద్దున కట్టి వేసుకుని ఇక్కడ కూర్చున్నది అని కానీ అంచెంతకాలు తెంపుతాను. చెట్టుకైతే మంచిగానే ఉన్నాయి. ఇన్ని పావుకిలు అయితే కావచ్చు. ఈ మీదికే మీదికి ఉన్నాయి. ఎట్లా తెంపుడే పోరి డబల్ స్టూల్ అందరూ ఉసిరి చెట్టుకి ఎక్కినాయి. ఉసిరి చెట్టు కింద దీపం ముట్టిస్తారట కదా. కొన్న ఇన్ని రోజులకు యూజ్ అవుతుంది రంజాన్ మాకు కెమెరా పెట్టడానికి. మిల్మేకాయలు కొనుక్కురామ్మా. మన చెట్టు గిన్ని కాయలు ఉన్నాయి. మిల్మేకలు కూర అండదో తిందు. వాళ్ళ గూడ ఎప్పుడు పోదాం మరి? ఎంత మంది ఉన్నా కానీ పోదాం గూడెం. కానీ వాళ్ళ నత్తాను అన్నప్పుడు పోద్ది. ఇక అమ్మో కొండగట్టు విమలాడ కంటే ఘోరంగా ఉంది కదా. సాతికోలు పోయి గంట అవుతుంది. మరి ఆల్రెడీ ఏం లేదట కానీ ఇంకా కదులుతలేరట. అబ్బా ఘోరంగా చచ్చిపోతాను అని మెసేజ్ పెట్టి. శని పూజనట ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిదట. అంటే 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి శని పూజ ఖచ్చితంగా చేసుకోవాలట. చేసుకుంటే మంచిదట.
మంచిగా అదే నీకు బాగా చేయను ఉందని చేసుకోమన్నాడు అయ్యారు. అవునా? నాకు అంత శని ఎందుకు ఇంతమందికి ఛాన్స్ ఇచ్చి ఇంతమంది నీ పేరుకి తెస్తాం మళ్ళీ శని అంటే నీ పేరుకి తేవద్దు కానీ ఏడిపోయవచ్చు. నాకైతే అలసంతకాయ కూర అంటేనే సంబరం అనిపిస్తుంది. అంటే మంచిగా అంటుతున్నాయి అందుకని మంచిగా అంటుతాను. మంచిగా అండకుంటే దాని ఉన్న ఫీలింగ్ మీకు కూరైనా 2 దీనికి ఇది ఎత్తాను పాపం ఆకలితో ఉన్నది ఆకలితో ఉన్నది కాక అంతా గుంజుకొని తింటుంది కావచ్చు. అంత గుంజుకుంటే అంత తెలివి చూసిందా తినను పాపం ఇడిచి పెడతాం కదా మళ్ళీ హుషారుతనం లేకుంటే నన్ను పడి చచ్చిపోతా. అయిందా నేను నీళ్ళు కట్టడం ఏం చెప్తావు ఇట్లా పెట్టినావు బొట్టు అవి మీరు అలసంతకాయ కూర నేనా ఇక కూర సాతికనట్టు ఇప్పటిదాకా అన్నం తినలే అటు ఇగో ఎప్పుడు పొద్దున్న నుంచి నీయంగా నేను తినలే ఏం తినకుంటే ఎట్లా బతుకుతాను సత్క కార్లో వచ్చింది ఇదే ఎట్లా పడ్డది పాప అదే ఇక ఇడిచి పెడతాను మీకు అక్కడ ఇడిచి పెట్టాను ఎందుకు అన్నదానం చేయగా తినలే అక్కడ అయ్యో అన్నం అయిపోయిందా బాగా మంది వచ్చినట్టున్నారు. ఎన్ని గంటలు 10-12 కానీ పెద్ద 3 గంటలు ఏమో లైన్ లో మొత్తం లైన్ లోనే 3 గంటలు ఉన్నారా? ఇడిచి పెడతాను ఇక మా పెద్ద పూజారి ముట్టించాను. మంచిగా మొక్కు తొందర చిన్నది అన్న దేవుడు సపోర్ట్ ఇస్తాడు మన టీమే సపోర్ట్ ఇస్తాడు. నేను ఇక్కడ దీపాలు ముట్టిస్తాను. ఏమైంది అన్నది అయ్యో అగ్గిపుల్లతో ముట్టిద్దంటారు కానీ ఉట్టిగా పెట్టడానికి ఏమే ముట్టియా ఏదైనా దీపం అన్ని గట్లా అనుకుంటే ఇక మనం ఏం చేయలేదు. అయిపోయినట్టే 365 ఉత్తులు వేసి ముట్టిస్తాను. మీరు ముట్టించిందా? ఫస్ట్ టైం పెద్దవాళ్ళు ముట్టించింది. ఇంకేంటి ఇంట్లో పెద్దవాళ్ళు ముట్టియాలంటే మంచిదట స్ట్రీట్ ముట్టిస్తాను. ఒక్క ముట్టించరా ఏమన్నా అనుకుంటా ముట్టించలే నాకు ఏమంటారట ఏమో చదువుతారట మరి చదువు ఫస్ట్ టైం ఇంటికి పూజ చేసి ఇప్పుడు మేము తులసి చెట్టు కాడ ముట్టిస్తాం. అయ్యో ఎందుకు ఊరికే తులసి చెట్టు ఇట్లా స్టేట్ అయ్యో ఇన్ని నీళ్ళు చల్లి అలకు మీకు తెలిసే ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక్కసారి ముట్టిస్తే ఇక 365 రోజులు ముట్టించినట్టేనా? మరి ఒక్కసారి తిని 365 రోజులు తిన్నట్లు అనుకుంటే అయిపోగా 365 రోజులు ఒకటే చదివింటాం మరి ఇక్కడ సాఫ్ మంచిగా చేసుకోవాలి. రావి చెట్టు కాడ కూడా అన్నట్టు తెలుసా అని అవునా? తులసి చెట్టు రావి చెట్టు ఉసిరి చెట్టు బస్తీలు అడ్డేలే మరి నేను పోతే నీకు చీకటి అవుతుంది. ఇంకా పావులు తిరిగే జాగలి పొట్టు పొల్ల పుట్టవే కొడతాను తీస్తా ఇగో ఇది వస్తే అక్క చీకట్లో బతుకుడు కష్టమే కానీ ఇగో కష్టం వీడ ఇట్లా పూజ చేసుడు. ఉసిరికాయ వచ్చింది ఉసిరికాయ ఎట్లా వచ్చింది అనుకుంటాను కొనుక వచ్చింది కదా సడన్ గా పావత్తి ఏం చెప్తే ఇప్పుడు పూజ చేయాలి పిసదాన నాగదేవత వచ్చింది. అరే దీనికి నెయ్యి వాడే నెయ్యి దీపం ముట్టిస్తాను. మంచిగా ముక్కుతాను అని ఏమో చదువుతారట మంత్రం కూడా. ఏ మంత్రం చదువుతలేదు చదువుకోమంటే అప్పుడు బడికి పోయి చక్కగా చదువుకోలే. మరి యూట్యూబ్లో వీడియో తీసన్న ఒక మంత్రం నేర్చుకుంటే అట్లా అనే మంచి మంత్రాలు నేర్చుకుంటే దానికన్నా మంత్రాలు అంటే గవ్వ అనుకునే వాళ్ళం పూల గా మంత్రాలు కాదు దేవుని మంత్రాలు. లైట్ బంద్ చేస్తే ఎంత అందం ఉంది. అయిపోయింది మా దీపం ముట్టించే కార్యక్రమం. అయ్యో నేనైతే అందరికి కార్తీక పౌర్ణమి అని చెప్పాలి మతికి లేదు అసలు. దీపావళికి దసరా అవన్నిటికి చెప్పుకుంటారని ఐడియా ఉంది కానీ అంటే కార్తీక పౌర్ణమికి చెప్పుకుంటారని ఐడియా లేదు. అందుకే లేట్ చెప్పిన అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. దాశ్రీ తిందామా? అలసంతకాయ కూర వేసుకొని ఇన్ని మక్క పాలాలు వేసుకొని తింటాం. కూర అయితే వరకు గిట్ల తక్కువ వేసిన లేదేంది లేదా సాత్లకేసి ఇచ్చిన అంత అడగన్నా ఉన్నది. సినిమా చూసుకుంటా తింటాం. రోజు గిట్టని మక్క పాలాలు వేసుకొని తింటాను.
డైటింగ్ అనుకునేరు, ప్యాకెట్ ఉంది అట్లా అది ఒడిచేదాకా తింటుడే. ఎట్లా అనిపించింది, మంచిగా అనిపించిందా? అయితే కొంచెం ఎన్నో అనుభవాలు అయినాయి, అన్ని ఫస్ట్ టైం. ఈ వీడియో చేయబట్ట ఏమో కానీ ప్రతి ఫస్ట్ టైం నేను ట్రై చేస్తాను. కానీ ఇట్లా 4 దీపాలు ముట్టించుకుంటే గమ్మత్ అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది మళ్ళీ. ఇంతే ఇవాళకైతే ఇది మనం ముచ్చట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. ఈ వీడియో వలన మన వాళ్ళు నైట్ చూస్తారు. అందరికీ గుడ్ నైట్ అండ్ స్వీట్ బాయ్ బాయ్. మరోసారి మన వాళ్ళందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఒకవేళ మన వాళ్ళు ఎవరన్నా ఇన్స్టాగ్రామ్లో ఫెస్టివల్ సంబంధించిన ఫోటోలు కానీ ఏమైనా మెమరీస్ ట్యాగ్ చేసినారనుకో, సో అవి మీతో షేర్ చేసుకుంటారు. బాయ్ బాయ్. La 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 la. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే.